నేను చిన్నప్పుడు విశ్వశాంతి అని తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నా. దమ్మపేటలో ఉంటుంది అది. మాకు వాటర్ ఎలా ఉండేవి అంటే ఒక డ్రమ్ లో ఉండేవి. మీరు సాంబార్ పోసుకునే గరిట ఉంటుంది చూసారా, ఆ గరిటతో మేము వాటర్ ని తోడుకొని ఎత్తి పోసుకొని తాగాలి. అది అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి. అది 20 ఏళ్ల క్రితం మాట. కానీ ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్ అలానే ఉన్నాయి. అరే మిడ్ డే మీల్స్ బడ్జెట్ చూసావో ఓవర్ 10 years 50% తగ్గింది. మహారాష్ట్రలో మిడ్ డే మీల్స్ నుంచి ఎగ్ తీసేశారంట. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? వెజిటేరియన్ సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయంట. అసలు ఇండియాలో 77% పీపుల్ నాన్ వెజిటేరియన్. అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ ఎందుకు పెడతారో తెలుసా? ఎవరైతే ఈ పేదరికంలో బతుకుతున్నారో, ఎవరైతే తిండి న్యూట్రిషన్ ఇవన్నీ అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం. నువ్వేదో కమ్యూనిటీకి హర్ట్ అవుతుంది అని ఎగ్ తీసేస్తే వాళ్ళ న్యూట్రిషన్ సంగతి ఏంటి? వాళ్ళ న్యూట్రిషన్ ఎలా ఫుల్ఫిల్ అవుద్ది? ఎగ్స్ అనేవి ఒక హై ప్రోటీన్ సోర్స్, అఫోర్డబుల్ అండ్ న్యూట్రిషియస్. స్టడీస్ కూడా చెప్తున్నాయి ఎగ్స్ కన్స్యూమ్ చేయడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ బెటర్ అవుతుంది అని. ప్రోటీన్, విటమిన్స్, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ ఎగ్ లో ఉంటాయి. ఎగ్ అనేది విటమిన్స్ కు ఒక పవర్ హౌస్. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, ఎన్నో స్టేట్స్ మిడ్ డే మీల్స్ బడ్జెట్ తగ్గిస్తున్నారు. మన కంట్రీ ఆల్రెడీ ప్రోటీన్ డెఫిసిట్ లో ఉంది. పెరుగు, పాలు, పన్నీర్ లాంటి పోషక ఆహారాలు పిల్లలకి ఎలాగో దొరకవు. మీరు ఇచ్చే ఆ గుడ్లు కూడా సగం అంగన్వాడీ టీచర్స్ దొబ్బేస్తారు. ఇక మీరు ఎగ్స్ కట్ చేస్తే ఒకసారి జపాన్ మిడ్ డే మీల్ అని యూట్యూబ్ లో కూడా చూడండి. ఇన్సైడర్ ఫుడ్ అనే యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది. మీ మైండ్ పోద్ది. అరే పిల్లలే చేతండి భవిష్యత్తు, వాళ్ళ పొట్టలు కొట్టడం ఏంటి? రేపు ఒలింపిక్స్ లో మెడల్స్ రావాలి, ఏ కనిపెట్టాలి, చెస్ లో మనోళ్ళు సూపర్ గా ఆడాలి, క్రికెట్ లో మనోళ్ళు సూపర్ గా ఆడాలి అంటే ఎట్లా? బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే అసలు ఇవన్నీ ఎప్పుడు మారుతాయేమో.